నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం గురువు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, 2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మరియు ఆ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు చక్కగా వివరించండి గురువు. జనవరి 1, 2025 సంవత్సరం నుంచి మార్చి 31, 2025 సంవత్సరం వరకు మనకి సేమ్ గ్రహస్థితి 2024లో ఎలాగైతే ఉందో సేమ్ అన్నమాట. అంటే ఎటువంటి మార్పులు ఉండవంటారా? కొంచెం స్వల్ప మార్పులు ఉంటాయి. అయితే లాభంలో రాహు ఉన్నాడు, దానివల్ల మెస్మరిజం పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా అనుకోని పనులన్నీ కూడా తమ యొక్క టాక్టిక్స్ తో వీళ్ళు పూర్తి చేయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మొండితనంగా వ్యవహరించడము ఈ 3 నెలల్లో, ఆ మొండితనం వల్లే పనులు సక్సెస్ రూట్ లోకి వీళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రాజ్య స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి వృత్తిలో సడన్ మార్పులు రావడము అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి చక్కటి ఇన్కమ్స్ విషయంలో ఏమి వృషభ రాశి వాళ్ళకి ఏమీ ఇది లేదు. ధనం పుష్కలంగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే గత సంవత్సరాలుగా దాచుకున్నటువంటి డబ్బుతో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. అయితే ఒక వ్యక్తి వలన వీళ్ళు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసము అని దాచుకున్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా ఏ పీడ ఉండదు. స్త్రీల నుంచి వీళ్ళకి శుక్రుడు కదా అధిపతి, అందువలన ఎవరో ఒక స్త్రీ ఈ ఎనిమిటి అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే స్త్రీ శత్రు బాధ ఈ వృషభ రాశి వారికి. స్త్రీ శత్రు భాష అనేది స్త్రీ నుంచి స్త్రీకైనా లేకుంటే పురుషుడు మరియు స్త్రీ కూడా అవ్వచ్చు. ఎవరో ఇప్పుడు వృషభ రాశిలో ఉన్న ఆడవాళ్ళకో మగవాళ్ళకో శుక్రుడు బాగుండకపోవడం వల్ల ఎవరో ఒక స్త్రీ వీళ్ళు ఏం చేయకపోయినా సరే వీళ్ళని తిట్టడమో లేకపోతే మామూలుగా ఉండడమో అనేటటువంటిది జరుగుతుంది. ఇది వ్యాపార విద్య అన్ని రంగాల వారికి అన్ని. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ డివైసులు వ్యాపారము, ఆ తర్వాత ఎలక్ట్రికల్ షాపులు, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత మనకి ఈ యొక్క హాస్టల్స్, రెస్టారెంట్స్, పబ్స్, ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఈ వృషభ రాశి వారికి ఉంటాయి. అయితే కొంతమంది వృషభ రాశి వాళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళు ధనం అధిక మోతాదులో నమ్మక ద్రోహము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వాములతో నో ప్రాబ్లం, కానీ వ్యాపార భాగస్వాములతో మోసపు అయినా సరే వీళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ నుంచి వాళ్ళకి పెట్టుకున్నటువంటి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సంతానం వల్ల సమస్యలు, అలాగే ఇతర వ్యక్తుల వల్ల సమస్యలు. అంటే ఉదాహరణకి వాహన సౌఖ్యం ఉంది, వీళ్ళకి వాహనం కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, బైక్ కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు పిల్లల వల్ల సమస్య ఎలా వస్తుందంటే డాడీ నాకు ఆ బైక్ ఇయ్యి అంటారు. ఆ బైక్ వేసుకెళ్తాడు, వాడి ఫ్రెండ్స్తో ఒక 2-3 ఎక్కించుకెళ్తాడు. అసలే మైనరు, ప్లైగా 2 ఎక్కించుకెళ్ళాడు. పోలీస్ ఆయన కేసులు రాయకుండా ఉంటారా? రాస్తారు కదా. ఆడ మీద రాయడం కాకుండా మైనర్ యొక్క తండ్రి కాబట్టి వీళ్ళ మీద కూడా కేసులు రాయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇలాంటి పిల్లల ద్వారా ప్రమాదంలో పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లవ్ మ్యారేజీలను ఎంకరేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. మరి అటువంటి లవ్ మ్యారేజీలను చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటారంటారు. వాడు శుభ్రంగా ఏ ఎమ్మెల్యే కూతురునో లేకపోతే ఏ గోండా కూతురునో తీసుకుని వెళ్ళిపోతాడు ఎలోప్మెంట్. అప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళిపోయినాడు, వాళ్ళు బాగానే ఉంటారు. ఆ పంచమ కేతు వల్ల ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో అలాంటివి చేయకుండా సమస్య ఖచ్చితంగా ఈ 3 నెలల్లో ఉంది. కాబట్టి పిల్లల ద్వారా కేతు క్లియర్ గా చెప్తున్నాడు. అయితే వివాహ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి, లవ్ మ్యారేజెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండండి అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. కంపల్సరీ. గ్రహం తప్పు చెప్పదు. పంచమంలో ఉన్నటువంటి కేతు గ్రహము ఆకస్మికంగా ఏదైనా చేయొచ్చు. అలాగే వీళ్ళకి మనము ఈ వృషభ రాశి వారికి ఏంటంటే చక్కగా కష్టపడిందంతా కూడా ఎద్దు. వృషభ రాశి అంటే ఎద్దు, అది యజమానికి సేవ చేయడమే.
ఫ్రెండ్స్కి సేవ చేయడమే, వీడి తినడానికి ఉండదు, భార్యా బిడ్డలను పెంచుకోవడమే. సో ఇతనికి సంబంధించి ఇతను వ్యక్తిగతంగా చేసుకోవడానికి ఏమీ ఉండదన్నమాట. కాబట్టి అందువలన జాగ్రత్తగా ఈ వృషభ రాశి వాళ్ళకి, ఇక వీళ్ళ ఆరోగ్యాల విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు శృంగార పురుషులు కాబట్టి ఈ వృషభ రాశి వారి 3 నెలల్లో శుక్రుడు ఈ యొక్క మీనరాశి ఇవన్నీ కూడా వెళ్తున్నాడు కాబట్టి జెనిటల్ ఆర్గన్స్ కి సంబంధించినటువంటి రోగాలు, సుఖవ్యాధులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. అలాగే వృషభ రాశి విద్యార్థులు వీళ్ళు ఎంతసేపు కూడా గురుడు మరి జన్మంలో ఉండడం వల్ల వీళ్ళు ఫోన్స్ పట్టుకొని చక్కగా చాటింగ్లు, తర్వాత లవర్స్తో మాట్లాడుకోవడాలు ఇలాంటివి కనుక చేస్తున్నట్లయితే, ఎందుకంటే జన్మగురుడు ఆయన కాబట్టి చదువు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఎంతసేపు తమ చదువుల మీదే ఏకాగ్రత పెట్టుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ కష్టపడాలి, లేకపోతే ఇటు వీళ్ళు ప్రేమలో కనుక పడితే ఈ పడ్డం, క్రష్ ఏర్పడడం, లేకపోతే ప్రేమలు అనుకోవడం, ఇన్ఫాక్చుయేషన్ అనుకోవడం, శుక్రుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతాయి అన్నమాట. అంటే వీళ్ళు దానివల్ల ఏం జరుగుతుందంటే లాస్ట్ ఏదో ఒక శుభముహూర్తంలో వీళ్ళు ప్రేమించినటువంటి అమ్మాయి వీళ్ళని ప్రేమించదు పాపం. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో రోజున మా నాన్నగారు వేరే వాళ్ళని చేసుకోమన్నారని చెప్పేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. వీడికేమో ఇటు చదువు పోయే, అమ్మాయి పోయే, కాబట్టి ప్రేమ పోయే. కాబట్టి జాగ్రత్తగా అలాంటి వ్యవహారాల్లోకి వెళ్లకుండా వీళ్ళు శుభ్రంగా చదువు మీద దృష్టి పెట్టుకుని వీళ్ళ కనుక చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, టెస్టులు ఇవన్నీ కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయమ్మా. మరి దాంతో పాటుగా పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం ఈ సంవత్సరం ఏమైనా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయంటారండి? మనకి గురుడు జన్మంలో ఉండడం వల్ల ఐవీఎఫ్లు ఇలాంటి కొంచెం ఎక్కువ సరోగసి ఇలాంటి వాటికి వీళ్ళు ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి. పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళు హాస్పిటల్స్ వెళ్ళి వీళ్ళు కొంచెం తిరుగుడు ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా పిల్లలు ఒక 50% అవకాశాలు ఉన్నాయి పిల్లలు పుట్టడానికి. అంతే. పిల్లలు అనేది న్యాచురల్ ప్రాసెస్ లో అందరికి పుట్టేస్తారు. కొన్ని లక్షల మంది ఉంటారు కదా వృషభ రాశి వాళ్ళు. కొంత వర్గం వాళ్ళు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయని చాలా విశ్లేషణ ఇచ్చారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.